Next problem. Solve d square y by dx square plus 5 into dy by dx minus 6 into y is equal to sin 4x sin x. So given that the differential equation is d square y by dx square plus 5 into dy by dx minus 6y is equal to sin 4x into sin x. వీటిలోంచి y కామన్ తీస్తుంది అంటే d స్క్వేర్ బై dx స్క్వేర్ అంటే క్యాపిటల్ D స్క్వేర్, 5 ఇంటూ d బై dx అంటే క్యాపిటల్ D, minus 6 into y is equal to sin 4x sin x. That is called equation 1. So it is of the form f of d into y is equal to q of x. A formula untadi f of d into y is equal to q of x, where f of d is equal to d square plus 5d minus 6, d square plus 5d minus 6, q of x is equal to sin 4x sin x. ఇప్పుడు sin 4x sin x ఇప్పుడు మనం సింగిల్గా ఒక ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అయితే మాత్రమే పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయడం. ప్రోడక్ట్ ఆఫ్ 2 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అయితే మన వల్ల అవ్వదు. మళ్ళీ ఎడిషన్ ఆఫ్ 2 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అయితే పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. మనకు తెలిసినటువంటి చిన్న ఫార్ములా ఏంటంటే 2 sin a sin b ఈజ్ ఈక్వల్ టు cos a మైనస్ b ప్లస్ cos a ప్లస్ b మైనస్ cos a ప్లస్ b. అది ఫార్ములా. ఇంచేత cos a మైనస్ b ఫార్ములా ఏంటి? cos a cos b ప్లస్ sin a sin b, cos a cos b మైనస్ sin a sin b. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin a sin b అవుతుంది. cos a cos b cos b cos b క్యాన్సిల్ అయిపోతుంది. sin a sin b ప్లస్ sin a sin b అంటే 2 sin a sin b. అదే ఫార్ములా అప్లై చేశాను ఇక్కడ. ఇది అనుకోండి, దిస్ ఏ దిస్ ఏ బి. ఏమవుతున్న ఫార్ములా ప్రకారంగా ఆ 2ని రైట్ సైడ్ తీసుకెళ్తే 1/2 cos a మైనస్ b, 4x మైనస్ x అంటే 3x మైనస్ 4x ప్లస్ x అంటే 5x. అదే రాస్తాను ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా అయితే ఇది. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. దిస్ ఏ ఈక్వేషన్ 2. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m ఈజ్ ఈక్వల్ టు 0. f of d అంటే d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6 అంటే f of m అంటే m స్క్వేర్ ప్లస్ 5m మైనస్ 6 అవుతుంది. అంటే దీంట్లోంచి 5m క్యాన్ బి రిటన్ 6m మైనస్ m, రెండిట్లోంచి m కామన్ తీస్తే m ప్లస్ 6, ఈ రెండిట్లోంచి m కామన్ తీస్తే 1 కామన్ తీస్తే m మైనస్ 1. టోటల్గా ఇది ఏమొస్తుంది? m ప్లస్ 6 అంటే m మైనస్ 1 వస్తుంది. అంటే m ఈజ్ ఈక్వల్ మైనస్ 6 ప్లస్ 1. దీస్ ఆర్ 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. m ఈజ్ ఈక్వల్ మైనస్ 6 అండ్ ప్లస్ 1, 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాన్ బి రిటన్ యాజ్ c1 into e power minus 6x plus c2 into e power x, c1 into e power minus 6x plus c2 into e power x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో f of d into y is equal to q of x అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by f of d into q of x. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ 1 by f of d into q of x అంటే 1/2. వాట్ ఈస్ q of x? 1/2 cos 3x మైనస్ cos 5x. 1/2 కాన్స్టెంట్ ఫ్రంట్ తీసుకొచ్చాను. 1 by f of d into cos 3x మైనస్ 1 by f of d into cos 5x. ఇది మనం తెలిసినటువంటి ప్రొసీజర్లో ప్రాబ్లమ్ని చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ కేసు ఏంటంటే లెట్ f of d ఈజ్ ఈక్వల్ pi of d స్క్వేర్. ఏంటండి దాని f of d మనం pi of d స్క్వేర్ అని చెప్పేసి అనుకుంటాం. d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6, d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6. pi of మైనస్ a స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తామండి. pi of మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 3 ఇక్కడ అంటే pi of మైనస్ 3 స్క్వేర్. ఓన్లీ d స్క్వేర్ ప్లేస్లోనే మైనస్ 3 స్క్వేర్ రాస్తాం. మిగిలిన టర్మ్స్ యాస్టీజ్గా వస్తాయి. మిగిలిన టర్మ్స్ యాస్టీజ్గా ఉంటాయి. ఓన్లీ d స్క్వేర్ ప్లేస్లోనే మైనస్ a స్క్వేర్ రాస్తాం. అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్ అంటే 9, మైనస్ 9 మైనస్ 6 అంటే ఫైనల్లీ 5d మైనస్ 15. మైనస్ 9 మైనస్ 6 అంటే 15 కదా, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ ఇది ఫస్ట్ కేసుకి సంబంధించి. సెకండ్ కేసుకి pi of d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6. pi of మైనస్ a స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తాం. అంటే pi of మైనస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ d స్క్వేర్ ప్లస్లో మైనస్ 5 స్క్వేర్ రాయాలి. ఏముంది? మైనస్ 5 స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 స్క్వేర్ అంటే మైనస్ 25 మైనస్ 6 మైనస్ 31 అంటే 5d మైనస్ 31 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారంగా రెండట్లకి కామన్ ఫార్ములా, రెండు నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి
1/2 into 1/pi of minus a square into cos 3x minus 1/pi of minus ఏంటి ఇక్కడ 5 square into cos 5x into cos 5x సేమ్ వస్తుంది కదా, ఏం చేంజెస్ రా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/pi ఆఫ్ minus 3 square ఎంత వచ్చింది, 5d minus 15. 1/5 కామన్ చేస్తే d minus 3 ఇంటూ cos 3x minus 1 ఇదంతా అంటే 5d minus 31 ఇంటూ cos 5x. ఇప్పుడు దీన్ని ఎవాల్యూట్ చేయడం కోసం 1/2 ఇంటూ ఈ 1/5 కాన్స్టెంట్ యాసిడ్గా అలా ఉంచండి. 1/d minus 3ని d+3 చేత మల్టిపుల్ చేసి d+3 చేత డివైడ్ చేస్తాం. d+3 చేత మల్టిపుల్ చేసి d+3 చేత డివైడ్ చేస్తాం ఇంటూ cos 3x minus 1/5d minus 31 5d plus 31 చేత మల్టిపుల్ చేసి 5d plus 31 చేత డివైడ్ చేస్తాం. 5d plus 31 చేత మల్టిపుల్ చేసి 5d plus 31 చేత డివైడ్ చేస్తాం ఇంటూ cos 5x ఇంటూ cos 5x. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2 యాసిడ్గా అలా ఉంటుంది. 1/5 d+3 divided by d square minus 9 d+3 divided by d square minus 9 into cos 3x 1/5d plus 31 divided by 25d square minus 31 31s 31 31s. Are 961 into cos 5x into cos 5x. Okay, then continuation. ఈ 1/2 యాసిడ్గా అలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇందాక ప్రొసీజర్లోనే ఏంటి ప్రొసీజర్, పై ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 9 పై ఆఫ్ minus 3 square డి స్క్వేర్ ప్లస్లో -3 రాస్తే ఏముంది -9 విచ్ ఈజ్ ఈక్వల్ -9 -18 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఆ పక్క కేసులో ఏమవుతుంది, పై ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25d square minus 961 25d square minus 961 25 pi of minus 5 square క్యాల్కులేట్ చేయాలి. అంటే ఏమవుతుంది, 25 ఇంటూ minus 5 square minus 5 square minus 961 minus 5 square అంటే -25 minus 25 సార్ 625 minus 961 961 625 6 8 1586 minus 1586. So ఈ వాల్యూస్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఏమవుతున్నప్పుడు 1/2 ఇంటూ therefore particular integral is equal to 1/2 ఇంటూ ఈ 1/5 యాసిడ్గా అలా ఉంటుంది. d+3 into 1/pi of -3 square into cos 3x minus 5d plus 31 into 1/pi of -5 square into cos 5x అంటే this is equal to 1/2 into 1/5 into d+3 divided by pi of -3 square అంటే ఎంత వచ్చింది, -18 into cos 3x minus
5d plus 31 divided by 5 of minus 5 square అంటే అవుతుంది minus 1586. Minus 1586 into cos 5x. 1/2 చేత కూడా మల్టిపుల్ చేసుకుంటూ డైరెక్ట్ కాన్స్టెంట్ రాసుకుంటూ వెళ్తే 5 18s are 90, 92s are 180 minus 1/180 into differentiation of cos 3x plus 3 cos 3x. Differentiation of cos 3x plus 3 cos 3x. E minus into minus plus 1/1586 into 5 into differentiation of cos 5x plus 31 into cos 5x. It's finally minus 1/180 into cos 3x differentiation. Cos differentiation minus sin 3x differentiation into 3 minus 3 sin 3x plus 3 cos 3x. 3 sin 3x plus 3 cos 3x plus 1/1586 into 5 యాస్టీస్గా అలా ఉంటుంది. మరలా 5 యాస్టీస్గా అలా ఉంటుంది. cos 5x డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ 5x ఇంటూ 5 అంటే మైనస్ 5 ఇంటూ 5 25 సైన్ 5x ప్లస్ 31 cos 5x. This is the particular integral. This is called equation 4. From equation 2, 3 and 4, y is equal to complementary function plus particular integral. And y is equal to, what is the complementary function? The complementary function is y is equal to complementary function c1 e power minus 6x plus c2 e power x minus 1/180 into ఈ 3ని కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. అదొకటి రాయండి. మైనస్ అది కూడా మల్టిపుల్ చేస్తే ప్లస్ అవుతుంది. ఏం రాయొచ్చు అప్పుడు 1/60 ప్లస్ 1/60 into 3 కామన్ తీసాను కాబట్టి sin 3x ప్లస్ cos 3x మైనస్ cos 3x మైనస్ కామన్ తీసాం కదా, మైనస్ అలా ఉంచేయండి కొని 1 ప్లస్ 1/1586 into minus 25 sin 5x plus 31 cos 5x, which is the solution of the given differential equation. This is the most important problem. Next problem solve. D square y by dx square plus 3 into dy by dx plus 2y is equal to 4 cos square x. Given that the differential equation is d square y by dx square plus 3 into dy by dx plus 2y is equal to 4 cos square x. అంటే ఇక్కడ y కామన్ తీస్తే d square by dx square అంటే క్యాపిటల్ D square, d by dx అంటే క్యాపిటల్ D, 3 into capital D plus 2 into y is equal to 4 cos square x. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d square plus 3d plus 2 and q of x is equal to 4 cos square x. ఇక్కడ cos square x కి ఒక ఫార్ములా ఉంది. cos square x is equal to 1 plus cos 2x by 2 అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంది. అలాగే sin square x is equal to 1 minus cos 2x by 2 అని ఉంది. ఇప్పుడు ఆ 2 4లో క్యాన్సిల్ చేస్తే ఇంకా 2 మిగులుతుంది. అంటే 1 plus cos 2x అని రాసుకోవచ్చు అనమాట. 2 into 1 plus cos 2x. That general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. To find the complementary function, f of m is equal to 0. The auxiliary equation is f of m is equal to 0. And m square plus f of d అంటే d square plus 3d plus 2, f of m అంటే m square plus 3m plus 2 అవుతుంది. ఇప్పుడు దీంట్లోంచి 3mని 2m plus 1 దీన్ని ఇంకో స్టెప్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. m plus 2m plus 2m plus 2. ఈ రెండిట్లోంచి m కామన్ తీస్తే m plus 1, ఈ రెండిట్లోంచి 2 కామన్ తీస్తే m plus 2, m plus 1 కామన్ తీస్తే ఏమవుతుంది m plus 1 into m plus 2. ఇది డైరెక్ట్ రాయొచ్చు. నువ్వు డైరెక్ట్గా రూట్స్ రాసినా కూడా ప్రాబ్లం లేదండి. m is equal to -1 -2 రాసిన ప్రాబ్లం లేదు. కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to c1 into e power minus x plus c2 into e power minus 2x. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఓవర్. టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్, వాట్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్? f of d into y is equal to q of x. అంటే దిస్ ఇంప్లైజ్ పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by f of d into q of x.
అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 by f of d into actually what is q of x 2 into what is q of x 2 into 1 plus cos 2x 2 into 1 plus cos 2x 2 కాన్స్టెంట్ పక్కన పెట్టేస్తే 2 into 1 by f of d into 1 can be written as e power 0x plus 1 by f of d into cos 2x. 2 కేసెస్ 1 by 1 డెరైవ్ చేస్తాం. ఎలాగా దీనికి సంబంధించి ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటండి? వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి? డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఎఫ్ ఆఫ్ ఏ క్యాల్కులేట్ చేయాలి. అంటే హియర్ ఏ అంటే 0, ఏ అంటే ఎంత అండి? 0. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓవర్, ఈ కేసు ఓవర్, ఫస్ట్ కేసు ఓవర్ అయిపోయింది, ఫస్ట్ కేసు అయిపోయింది. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది? 1 by f of a into e power ax. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ కేసుకి సంబంధించి ఓవర్. నెక్స్ట్ కేసుకి సంబంధించి చూస్తే పై ఆఫ్ డి స్క్వేర్ అని కన్సిడర్ చేస్తాం. పై ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2. పై ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ 3d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2. ఇది కాస్ కానీ సైన్ కానీ వచ్చినప్పుడు దాన్ని పై ఆఫ్ డి స్క్వేర్ అంటాం. పై ఆఫ్ ఏ స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తాం మనం. పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది? పై ఆఫ్ ఏ అంటే హియర్ 2 మైనస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి స్క్వేర్ ప్లస్లో మైనస్ 2 స్క్వేర్ రాయాలి 3d ప్లస్ 2. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 స్క్వేర్ అంటే -4 ప్లస్ 2 అంటే -2 3d మైనస్ 2 3d మైనస్ 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది? 1 by pi of minus a square into 1 by pi of minus a square into cos a అయితే cos, sin అయితే sin, cos ax ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ రెండు పార్ట్కి సంబంధించి పర్టికులర్ ఇంటిగ్రల్ పార్ట్ రాస్తే 2 into 1 by f of 0 into e power 0x plus 1 by pi of minus a అంటే ఇక్కడ 2 square into cos 2x. ఓకే, క్లియర్? అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ యాసిడ్గా ఉంటుంది. 1 by f of 0 అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది. 1 by 2 e power 0x అంటే ఎంత? 1 ప్లస్ ఇదంతా వచ్చింది 1 by 3d మైనస్ 2 ఇంటూ cos 2x. వన్స్ అగైన్ మరలా ఈ 2 క్యాన్సిల్ చేస్తాం. పోనీ 1 వస్తుంది ఇక్కడ ఫైనల్గా. 2 క్యాన్సిల్ 1 2 ఇంటూ 1 by 3d ప్లస్ 2. దీన్ని 3d మైనస్ 2 చేత మల్టిపుల్ చేసి 3d మైనస్ 2 చేత డివైడ్ చేస్తాను. ఏమవుతుంది? 1 ప్లస్ 2 ఇంటూ 3d మైనస్ 2 డివైడెడ్ బై 9d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ cos 2x. 9d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ cos 2x. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇంకా సెకండ్ పార్ట్ ఒకటే. దీని సెకండ్ పార్ట్ని చేయడం కోసం లెట్ పై ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని తీసుకుంటాం? 9d స్క్వేర్ మైనస్ 4. పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ని క్యాల్కులేట్ చేస్తాం. అంటే పై ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ని క్యాల్కులేట్ చేస్తాం. 9 ఇంటూ మైనస్ 2 స్క్వేర్ మైనస్ 4 ఏమవుతుంది ఫైనల్గా? -2 స్క్వేర్ అంటే -4, -4 ఇంటూ 9 అంటే -36, -36 -4 అంటే -40 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. -40 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 3d మైనస్ 2 1 ప్లస్ 2 ఇంటూ 3d మైనస్ 2. దీనికి సంబంధించి ఏమవుతుంది? 1 by -40 ఇంటూ cos 2x. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 1 by 2 ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 డిఫరెన్షియేషన్ ఆఫ్ cos 2x మైనస్ 2 cos 2x. 3 into differentiation of cos 2x minus 2 cos 2x. And this is equal to 1 minus 1 by 20 into cos 2x differentiation minus sin 2x into 2x. ఏమవుతుంది? ఇప్పుడు 2 వస్తుంది. 2 3s are 6 minus 6 sin 2x minus 2 cos 2x. minus 2 కామన్ తీసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 by 10 వస్తుంది. ఇంకా 3 sin 2x ప్లస్ cos 2x.
This is particular integral. This is called equation 4. This is called equation 4. From equations 2, 3 and 4, y is equal to complementary function plus particular integral. అంటే y is equal to complementary function అంటే దీని రాస్తాం ప్లస్ particular integral అంటే 1 plus 1 by 10 into 3 sin 2x plus cos 2x. That's all. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది థర్డ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఇప్పటివరకు థర్డ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం నేర్చుకోలేదు. ఇప్పటివరకు నేను చెప్పిన సెకండ్ ఆర్డర్లే. ఇది థర్డ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏంటి? dqy by dx³ plus 2 into d² by dx² plus dy by dx is equal to e power minus x plus sin 2x. ఇక్కడ సమ్ స్పెషల్ కేసెస్లో ఫస్ట్ కేసు e power x ఫామ్ ఉంది, sin x రెండు ఉన్నాయి. ఇక్కడ సమ్ స్పెషల్ కేసు రెండు కేసెస్లో అరైజ్ అవుతాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఫస్ట్ కేస్ ఈజ్ ఇన్వాల్వింగ్ సెకండ్ కేస్, ఫస్ట్ సెకండ్ కేస్ ఇస్ ఇన్వాల్వింగ్ థర్డ్ కేస్, 1 2 3 ఇన్వాల్వింగ్ ఫోర్త్ అండ్ 1 2 3 ఇన్వాల్వింగ్ ఫిఫ్త్ అని చెప్పాను. సో గివెన్ దట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dqy by dx³ plus 2 into d² by dx² plus dy by dx is equal to e power minus x plus sin 2x. And it can be written as y has the d³ by dx³ into d³, d² by dx² into d², d by dx into d into y is equal to e power minus x plus sin 2x. This is called equation 1. Sound తగ్గించరా? So the general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. To find particular integral, to find complementary function, the auxiliary equation is f of m is equal to 0. And what is f of d? dq plus 2d² plus d. And f of m అవుతున్నప్పుడు mq plus 2m² plus m. ఇందులోంచి m కామన్ తీసేయచ్చు. m కామన్ తీసినప్పుడు m² plus 2m plus 1 is equal to 0. అంటే m కామన్ తీసేది m plus 1 whole square ఫార్ములా ఇది. అంటే m into m plus 1 whole square is equal to 0. అంటే m is equal to 0, m plus 1 whole square twice 2 times రిపీట్ అవుతుంది కాబట్టి -1, -1. ఈ జీరోకి సంబంధించిన కాంప్లిమెంటరీ పార్ట్ c1 into e power 0x ప్లస్ ఇవి 2 రియల్స్ అండ్ ఈక్వల్ రూట్స్, c2 plus c3x into e power minus x. This is called equation 3. And to find particular integral, f of d into y is equal to q of x, particular integral is equal to 1 by f of d into q of x. అంటే particular integral is equal to 1 by f of d into q of x and e power minus x plus sin 2x. ఇప్పుడు రెండాటిని స్ప్లిట్ చేస్తే 1 by f of d into e power minus x ప్లస్ 1 by f of d into sin 2x. ఫస్ట్ దీనికి సంబంధించిన పార్ట్ చూసేస్తాను నేను. f of d into dq plus 2d² plus d. ఏంటి ఫస్ట్ కేసు ఎలా చేస్తాం అలా చేయాలి. f of a, హియర్ a is equal to -1 అంటే f of -1. d ప్లస్లో -1 రీప్లేస్ చేస్తే -1 whole cube అంటే -1, 2 into -1 whole square అంటే 1 అంటే 2, -1 -2 plus 2 0 అంటే f of a is equal to 0 అవుతుంది. f of a 0 అయితే further you have to find f dash of d. మీకు అక్కడ ఫస్ట్ కేసు చెప్పినప్పుడు చెప్పాను నేను. f of a 0 అయితే f dash of d క్యాలిక్యులేట్ చేయాలి. f dash of d అంటే దీని డిఫరెన్షియేషన్, d³ డిఫరెన్షియేషన్ 3d² ప్లస్ 2 యాస్ తీసుకుంటే d² డిఫరెన్షియేషన్ 2d, 2 2s are 4d ప్లస్ d డిఫరెన్షియేషన్ 1 అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ f dash of a అంటే f dash of -1. Put d is equal to -1 whole square అంటే 1 అంటే 3, 4 into -1 అంటే -4 plus 1, 1 plus 3 4, 4 minus 4 0, this is also 0. f dash of a is also 0. And you have to find f double dash of d. f double dash of d అంటే again differentiate with respect to d, 3 constant d² differentiation 2d, 3 2s are 6d plus 4. f double dash of a calculate చేస్తే f double dash of a is equal to f double dash of -1, d ప్లస్లో -1 పెడితే 6 into -1 plus 4 అంటే -6 plus 4 -2 which is not equal to 0. ఇక్కడ ఏమొస్తుంది ఫార్ములా 1x² by f double dash of a అంటే -1 into e power minus x, e power ax, e అంటే -1 కాబట్టి. సెకండ్ కేసుకి సంబంధించి లెట్ f of d is equal to pi of d² అని చెప్పేసి చెప్తాం. cos ax కానీ sin ax కానీ వస్తే pi of d² ఏంటి dq plus 2d² plus d. pi of d² ఇంటూ d³ d into d² అని రాయొచ్చు. 2d² యాజ్ తీసుకుంటుంది, d యాజ్ తీసుకుంటుంది. pi of -a² క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ a means 2, ఇన్ దిస్ ప్రాబ్లమ్ a means 2, sin ax plus b, b0 హియర్ b0 sin a 2 అంటే a means 2, pi of -2² అంటే అంటే d into -2² ప్లస్ 2 into -2² ప్లస్ d ఏమవుతుంది -2² అంటే -4, -4d -2² అంటే -4, 2 into 8 -8 ప్లస్ d అంటే
-4d ప్లస్ d అంటే -3d మైనస్ కామన్ తీస్తే 3d ప్లస్ 8 విచ్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది 1/π(-a² ఇంటూ sin ax 1/π(-a² ఇంటూ sin ax అది రాశాను ఇక్కడ 1/π(-a² అంటే -3d ప్లస్ 8 sin 2x. ఇదేమవుతుంది మైనస్ ఫ్రంట్ రాస్తా -x²e⁻(x/-2/2 ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/3d ప్లస్ 8. దీన్ని మళ్ళీ ఎవాల్యూట్ చేయడం కోసం 3d - 8 చేత మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం. 3d - 8 డివైడెడ్ బై 3d - 8 ఇంటూ sin 2x. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఉంది. a² - b² అంటే 3d² - 8² 9d² - 64 అదే చేసాం ఇక్కడ. -x²e⁻(x/-2 -3d - 8/9d² - 64 ఇంటూ sin 2x. ఇది ఓవర్, ఇది అయిపోయింది ఫస్ట్ ఎడిషన్లో. సెకండ్ పార్ట్ మనం చేస్తాము. సెకండ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది π(d² = 9d² - 64 అని తీసుకుంటాం. π(d² = 9d² - 64 అంటే π(-a² క్యాలిక్యులేట్ చేయాలి. హియర్ ఏ అంటే 2 అంటే π(-2² క్యాలిక్యులేట్ చేస్తాం. d ప్లస్లో -2² రాయాలి. 9 ఇంటూ -2² -64 -2² అంటే -4 -4 ఇంటూ 9 -36 -64 -100 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీని కంటిన్యూషన్ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు -x²e⁻(x/-2 -3d - 8 1/π(-2² ఇంటూ sin 2x. ఈ 3d - 8 యాసిడ్గా ఉంటుంది. 1/π(-2² అంటే -100 ఇంటూ sin 2x. ఈ మైనస్ ప్లస్ అవుతుంది 1/100 3d ఇంటూ sin 2x -8 ఇంటూ sin 2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఈజ్ కాస్. sin 2x డిఫరెన్షియేషన్ cos 2x మళ్ళీ 2x చేస్తే 2 3 2 6 cos 2x 6 cos 2x -8 sin 2x. This is the particular integral. From equation 2, 3 and 4 y is equal to complementary function plus particular integral అంటే y is equal to complementary function అంటే c1 e⁻0x అంటే 1 కదా, c1 ప్లస్ c2 ప్లస్ c3x అంటే e⁻(x) ప్లస్ particular integral అంటే -x² e⁻(x/-2 ప్లస్ 1/100 ఇంటూ 6 cos 2x -8 sin 2x which is the solution of the given differential equation.